అమెరికా తాజాగా మనకొకటి చెప్పుకొచ్చింది. మేము మీకు వెనకాల ఉంటాము. మీరెందుకు అన్నటువంటిది. ఏది ప్రాబ్లమ్ చెయ్యొద్దు. మీరిద్దరు గొడవ పడవాకండి అని చెప్పేసి. అయితే ఇక్కడ అసలైనటువంటి అంశం ఏంటంటే అమెరికాని నమ్మేందుకు భారతదేశం ఏం సిద్ధంగా లేదు. అమెరికా సహాయం చేస్తుందని నమ్మేటటువంటి ఉద్దేశం కూడా లేదు. గతంలో అనుభవం ఉంది మనకి. గతంలో మొన్నటిసారి అప్పుడు కార్గిల్ ఇష్యూ అప్పుడు అమెరికా ఆయుధాలు పంపించేస్తాను అదిగో ఇదిగో అని చెప్పేసేసి ఎంతకి పంపించరా. చివరికి ఇజ్రాయెల్ పంపించిన ఆయుధాలతో దెబ్బకొట్టాం. మొన్న మనకి జరిగినటువంటిది ఏది పుల్వామా అటాక్ అప్పుడు కానీ లేకపోతే పఠాన్కోట్ అటాక్ అప్పుడు కానీ భారత్ తీసుకోబోయే చర్యల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది అమెరికా. కానీ ఇజ్రాయెల్ సహాయంతో మనం అటాక్ చేయగలిగాం. ఈ దఫా కూడా అమెరికా పాకిస్తాన్ని ఏది ఇప్పుడు చివరి చూడండి, పాకిస్తాన్కి ప్రపంచ బ్యాంక్ సాయం చేసేసింది. IMF కూడా రేపు 9వ తారీఖున సాయం చేయబోతుంది. అంటే అప్పే ఆడు ఎట్టాగా ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. ఎంతమంది ఐపీ పెట్టినటువంటి వాడు ఏంది ఇచ్చేది, మళ్ళీ ఐపీ పెడతాడని తెలిసినా కూడా ఇస్తుంది. అంటే అమెరికా ఇప్పిస్తుంది. కాబట్టి అమెరికాని నమ్మడం అంటే మనం తడిగొడ్డేసుకుని మంచు కొండల మీద కూర్చోవడమే.